అలాగే మూడు రాజధానుల ఏర్పాటు ఈ అంశంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్గా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. రాజధాని నిర్మాణాన్ని మధ్యలో ఆపిస్తే జరిగే నష్టాన్ని ఎవరు బాధ్యత వహిస్తారంటూ నిన్న హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. అదే సందర్భంలో మరికొన్ని విషయాలపై క్లారిటీ కూడా అడిగింది. నేటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఎక్కడ నిర్మాణం ఆగింది, మొత్తం వివరాలు ఇవ్వాలి, బిల్డింగ్లు ఎన్ని పూర్తయ్యాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఎంత వ్యయం చేశారు, కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలంటే వివరాలను వెంటనే సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది అనేది ఒక కీలకమైన అంశం. రెండోది, ఎప్పుడో 2 సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన చట్టం ప్రకారం హామీలను నెరవేర్చాలన్న దానిపై వేసిన ఒక పిటిషన్కు అటు అదనంగా నిన్న కేంద్రం సడన్గా అఫిడవిట్ ఇవ్వటం, అంటే యాక్చువల్గా 2 సంవత్సరాల కిందట వేసిన పిటిషన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించి. కానీ నిన్న కేంద్రం దానికి సమాధానం ఇస్తూ 3 రాజధానుల అంశాన్ని ఎందుకు ప్రస్తావించింది? ఇక కేంద్రం అభిప్రాయం చాలా క్లియర్ కట్గా బయటపడినట్టేనా? ఇక కేంద్రం జోక్యం ఉండదా? ఇక కేంద్రం జోక్యం ఉంటుందన్న తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పటివరకు చెప్తోందో ఇంకా దానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఈ అంశాలపై మనం బిహైండ్ ద లెన్స్లో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కిలార్ రోషయ్య గారు, గుంటూరు నుంచి లైవ్లో, విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నేత శాసనమండలి సభ్యులు మాధవ్ గారు విశాఖ నుంచి లైవ్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, కిలార్ రోషయ్య గారు, ఖచ్చితంగా మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. కానీ నిన్న రాజధాని నిర్మాణం అకస్మాత్తుగా మధ్యలో ఆపిస్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే హైకోర్టు సూటిగా ఒక ప్రశ్న సంధించింది. ఏం చెప్తారు దానికి? మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు, అలాగే సతీష్ గారు, అదేవిధంగా మన పట్టాభి గారు, వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అక్కడ ఏమైందంటే టీడీపీ ఒక దుష్ప్రచారం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ హైకోర్టు ఏదో విధంగా దీన్ని మోకాలు అడ్డం వేయాలనే తాపత్రయంతోనే వాళ్ళ హైకోర్టుకి వాళ్ళు రకరకాలుగా మన అమరావతి పరిరక్షణ సమితి అని ఇదే రకాలుగా దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఖర్చు గురించి ఉదాహరించారు. ఇవాళ ఏదైతే అక్కడ బిల్డింగ్స్ ఇవాళ 80% లేకపోతే 70% లేకపోతే 20% కంప్లీట్ అయినా మిగతాది ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి కట్టి దాన్ని మిగతా డబ్బులతో ఖర్చు కంప్లీట్ చేసి దాన్ని వాడకంలో తీసుకొస్తారు. వీళ్ళేంటంటే ఊరికే ఒక దుష్ప్రచారం చేయాలని ఒక తాపత్రయం వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మొట్టమొదటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడి దాన్ని నిజం అనిపించడానికి కోసం ఆయన కృషి చేస్తూ ఉంటాడు. ఆయన కృషి అంతా ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటది. సో ఇక్కడ ఏమంటారంటే ఇవాళ రాజ్యాంగం ఏదైతే మనం తీర్మానం తీసుకుందో, చట్టం రూపొందించిందో, చట్టాన్ని అదేవిధంగా ఈ 3 రాజధానుల విషయం కూడా రాష్ట్ర పరిధిలోనే ఉన్నదని గతంలో కూడా ఎన్నోసార్లు మేము చెప్పాం. అయినా కూడా వాళ్ళు ఏంటంటే ప్రజల్ని వాళ్ళ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ఇది కేంద్రానికి, అంటే గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని కూడా ఇది కేంద్రానికి మీరు పైకి పంపించాలి అని వీళ్ళే సూచనలు చేయటం. అంటే అసలు ఒక రూపొందించింది క్లియర్ గా రాజ్యాంగం అంతా ఉన్నది, దాన్ని కూడా వీళ్ళు ఒక తప్పుదారి పట్టించి ఇది ఢిల్లీ పంపించాలి, అక్కడ న్యాయ సలహా తీసుకోవాలి అంటే వీళ్ళు సూచనలు ఇస్తారు. అంటే గవర్నర్ ఏదో అది కూడా మనం మాట్లాడదాం, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అంటే ఒకటి, ఓకే తెలుగుదేశం పార్టీ పిటిషన్లు వేసిందా, ఇంకా మరికొన్ని ప్రజా సంఘాలు వెళ్ళాయి అనేది అదొక అంశం. కానీ ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పటివరకు ఖర్చు పెట్టింది అటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న, ఫైనల్గా మీరు ఖర్చు పెడుతోంది ప్రజాధనమే. ఇప్పటివరకు దాదాపు ప్రజాధనమే అక్కడ ఖర్చు పెట్టారు. దానికి లెక్కలేంటి? ఇప్పటివరకు ఖర్చు పెట్టిన దాన్ని ఏం చేయబోతున్నారు? అలాగే 52,000 కోట్ల నిర్మాణాలు ప్రస్తుతం జరుగుతున్నాయి అంటున్నారు కదా, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఇదే నిన్న హైకోర్టు అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఈ రోజు 5,674 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టారు. 5,674, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే వీళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టి 10,000 కోట్లు లేదు, 5,674, తర్వాత ఆడిట్ ఫీజు, వీళ్ళు మీడియా ఖర్చు ఇవన్నీ కలిపితే 10,000 కోట్లు తీసుకెళ్లారు 9,000 చిల్లరకి. నేనేదంటే వాళ్ళ ప్రజలను కూడా ఒక తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఈ 5,674 కోట్లు అసలు ఒరిజినల్ కన్సెషన్ వాల్యూ. రెండోది, 2 నెలల ముందు ఎలక్షన్స్ కి 2 నెలల ముందు వీళ్ళు కావాలని ఎటు అధికారంలోకి రాము, కానీ దోపిడీ చేయాలి, కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి విపరీతంగా దోపిడీ చేయాలని 52,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పట్టు మొదలవ్వాలా. ఎందుకంటే 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ 52,000 కోట్ల రూపాయలు దాదాపు దాంట్లో 6,000 కోట్ల రూపాయలు వీళ్ళు కమిషన్స్ తీసుకొని టెండర్స్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ నేను చెప్తున్నదంటే ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేది తెలుగుదేశం పార్టీ దాన్ని కప్పుకొని ఊరినే ఎదుటోళ్ళ మీద బురదేసే అలవాటు చంద్రబాబు నాయుడు. అందుకనే ఇవాళ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ 2 నెలల ముందు నువ్వు అన్ని టెండర్లు పిలవాల్సిన అవసరం ఏంటి?
అసలు మన ఆర్థిక పరిస్థితి ఓ పక్కన రూపాయి కూడా ఖర్చు కావడానికి సెల్ఫ్ ప్రాజెక్టు రూపాయి కూడా ఖర్చు కావాలి ఓ పక్కన చంద్రబాబు నాయుడు చెప్తూ మళ్ళీ ఓ పక్కన 52,000 కోట్ల రూపాయల టెండర్ ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి కోసం ఎన్ని ప్లాన్లు వేసాడండి. ఇప్పుడు మనం అనుకుందాం సెల్ఫ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మరి నువ్వే రూపాయి ప్రభుత్వ ధనం ఉపయోగించకుండా అక్కడ ఉన్న భూములు అమ్మేసి నువ్వు ఆ డబ్బులే వాడు ఉండాల్సింది. అట్లా కూడా చేయలే. అందుకని ఇక్కడ ఏంటంటే ప్రజలకి మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దాన్ని కప్పుముచ్చుకొని ఎదుటోడి మీద పదే మాట్లాడితే ఇదంతా మర్చిపోతారు. అదేవిధంగా ఈ రోజు రాజశేఖర్ గారు మీ విమర్శలు ప్రతి విమర్శలు వైసీపీ టీడీపీ మధ్య ఏ విధంగా ఉన్నా ప్రస్తుతం అధికారంలో ఉన్నది మీరు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అమరావతికి సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఆ లెక్కలకు సంబంధించి కూడా జవాబు చెప్పాల్సింది మీరే. ఒకటి మీరు అమరావతిలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని ఒక ప్రకటన చేశారు, గతంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు. లేదు ఇంత అవినీతి జరిగింది, ఎంత ఖర్చు జరిగిందన్న పూర్తి స్థాయి లెక్కలు మీరు చూపించాల్సింది మీరే. ఎందుకంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ మీపైన ఉంది. అవును, వాస్తవం. ఇప్పుడు మనం అందుకనే 10,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన దాంట్లో వాస్తవానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా టెండర్లు పిలిచారు, ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఏ విధంగా వాళ్ళు ఇది చేశారో, ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారో ఇవాళ అందరికి అర్థం అవుతా ఉంది. అందుకని ఇవాళ ప్రభుత్వం ఏమన్నా కూడా ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. దాన్ని కప్పుముచ్చుకొని ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కోసం వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్పగలను, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆ పని అయిపోయిందని అతనికి తెలుసు కాబట్టి ఏదో విధంగా లైమ్ లైట్ లో ఉండడానికి కోసం తాపత్రయపడుతున్నాడు రోజు మీడియాలోకి వచ్చి. ఇది మటుకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఓకే, పట్టాభిరామ్ గారు, టీడీపీ పని అయిపోయింది బట్ లైమ్ లైట్లోకి ఉండడానికే చంద్రబాబు నాయుడు అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నారని వైసీపీ గత 3 రోజులుగా మాట్లాడుతున్న అంశం ఒకటి. రెండోది, గతంలో 52,000 కోట్ల నిర్మాణాలు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి కూడా నేను హైకోర్టు అడిగింది, బట్ అన్ని స్థాయి నిర్మాణాలు లేవు, అవినీతి చేయడానికే ఈ స్థాయిలో టెండర్లకు ఆహ్వానించారు, ఆ అవినీతి వివరాలు కూడా త్వరలోనే బయట పెడతామని రోషయ్య గారు అంటున్నారు. మీరేం చెప్తారు నిన్న హైకోర్టు వ్యాఖ్యలపై? నమస్కారం సతీష్ గారు. ముందుగా కోవిడ్ని జయించి తిరిగి ఆరోగ్యవంతులుగా ఈ రోజున మీడియా ముందుకు రావటం రోసయ్య గారు నిజంగా కూడా చాలా సంతోషం, చాలా ఆనందంగా కూడా ఉంది ఆయన మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతులుగా చూడటం. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకి సతీష్ గారు, ఇవాళ తాను గతంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలో ఏం చెప్పారు, ఇవాళ ఏ విధంగా మాట మార్చారు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు అన్నది గత వారం రోజులుగా కొన్ని వందల వీడియోల ద్వారా మేము ఈ రోజున ప్రజల ముందు పెడుతూ ఉంటే ఇవాళ సమాధానం చెప్పుకోలేక ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తా ఉన్నారు. మేము విసిరినటువంటి సవాలు స్వీకరించే ధైర్యం లేక ముఖ్యమంత్రి గారు ఈ రోజున సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేస్తా ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎవరు పని అయిపోయింది, ఎవరు భయపడతా ఉన్నారు ప్రజలను ఫేస్ చేయడానికి అన్నది మొన్న ఒక్క నిమిషం రోసయ్య గారు నన్ను మాట్లాడినండి, నేను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం రోసయ్య గారు, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, నన్ను మాట్లాడినండి. ఆ రకంగా ఎవరు ముఖం చాటేస్తా ఉన్నారు, ఎవరు ప్రజల నుంచి పారిపోతా ఉన్నారో అందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక రెండవది, రాజధాని విషయంగా ఈ రోజున హైకోర్టు ఏదైతే ప్రశ్నించిందో అది 100% వాస్తవం. ఈ రోజున ఈ ఒక్క 14 నెలల కాలంలోనే దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం ఎత్తిన పడేసి కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఈ రోజున రాష్ట్రాన్ని తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి ఏమి హక్కు ఉంది ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేయటానికని ఇవాళ హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. అది 100% వాస్తవం. సమాధానం చెప్పాలి. ఇవాళ అక్కడ ఏదో అవినీతి జరిగిపోయింది, అక్కడ అంత తినేశారు ఇంత తినేశారు, ఎన్ని రోజులు వింటాం సార్? ఇప్పటి వరకు ఒక్కటన్నా ఆధారాలతో సహా బయట పెట్టగలిగారా? రేపు చూద్దాం. హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు కదా, పెట్టమనండి హైకోర్టులో. హైకోర్టు అడిగింది కదా, ఇప్పుడు మంచి అవకాశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి అవకాశం ఇది. ఇవాళ హైకోర్టుకి సమర్పించమని చెప్పండి. వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, పోనీ గత ప్రభుత్వం ఎంత అవినీతి చేసిందని వీళ్ళు కనుక భావిస్తే హైకోర్టులో ఫైల్ చేయమనండి. అకౌంటెంట్ జనరల్ గారిని అడిగారు కదా, ఇవాళ దట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. చూసుకుందాం, అక్కడే చూసుకుందాం. హైకోర్టు తేలుస్తుంది ఎవరు ఎంత అవినీతి చేశారో, ఎవరు ఇవాళ ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారో. ఇవాళ ఒకటి సార్, కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయనో ప్రజల్ని భ్రమంలో పెట్టారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. రెండోది, ఇంకా ఇందాక రోసయ్య గారు
రోసయ్య గారు ఇందాక రేజ్ చేసిన పాయింట్ కి ఇవాళ బిల్డ్ ఏపీ పేరుతో ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల్ని తెగనమ్ముతా ఉంది ఇవాళ ప్రతి జిల్లాలో. రోసయ్య గారికి తెలుసు గుంటూరులో ఎన్ని భూములను అమ్ముతా ఉన్నారు. మేము అలా కాకుండా గతంలో అమరావతిలో 1,00,000 కోట్ల ఆస్తిని రాష్ట్రానికి సమకూర్చిపెట్టాం. ఇవాళ 1,00,000 కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తి ఇవాళ అది కనుక ఉపయోగించుకుంటే వాళ్ళ రూపాయి ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర రాజధాని నిర్మించుకోవచ్చు మనం. ఇవాళ సింగపూర్ కన్సార్షియం ఎందుకు తెరవేశారండి? ఇవాళ స్టార్టప్ ఏరియా కనుక మనం బిల్డ్ చేసుకుని ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తి సిద్ధంగా ఉంది అక్కడ అమరావతిలో. దానిని కాలదాన్ని ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అమరావతిని వాళ్ళ నాశనం చేస్తూ ఒక పక్కనేమో ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టి బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల్ని తెగనమ్ముతూ రాష్ట్ర ఖజానాన్ని దివాలా తీయించి కనీసం 3 మాస్కులు ప్రజలకు ఇవ్వలేస్తారు వాళ్ళు. వీళ్ళు ఏప్రిల్ లో ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఇస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇవ్వకుండా 3 మాస్కులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం 3 రాజధానులు నిర్మిస్తుందా? క్వారంటైన్ సెంటర్ లో 3 కోట్ల భోజనం పెట్టలేనటువంటి ప్రభుత్వం 3 రాజధానులు నిర్మిస్తుందా? ముందు 3 మాస్కులు ఇవ్వండి సార్. ప్రతిరోజు కొన్ని 100 మంది చనిపోతా ఉన్నారు. ముందు 3 మాస్కులు ఇవ్వండి, 3 రాజధానుల సంగతి తర్వాత. రైట్ రోషయ్య గారు ఇప్పటి వరకు అవినీతి జరిగిపోయింది, భారీ స్థాయిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని మీరు ఆరోపణలు చేశారు, కానీ ఏ ఒక్కటి నిరూపించలేకపోయారన్నదే ఇప్పుడు పట్టాభిరామ్ గారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ గత రోజులుగా పాయింట్అవుట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు క్లియర్ కట్గా హైకోర్టు అడుగుతుంది కాబట్టి నేటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఎక్కడ నిర్మాణం ఆగింది, బిల్డింగ్లు ఎన్ని పూర్తయ్యాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఎంత కాంట్రాక్టులకు ఎంత డబ్బులు ఇవ్వాలి, ఈ వివరాలను అడిగింది. కాబట్టి ఇప్పుడు మీరు నిజంగా ఒకవేళ అవినీతి జరిగితే 52,000 కోట్ల నిర్మాణ దశలోనే ఆగిపోతే ఖచ్చితంగా వివరాలు ఇవ్వడానికి మీకు ఒక ఛాన్స్ దొరికినట్టే కదా. హైకోర్టు అఫిడవిట్లో మొత్తం వివరాలన్నీ ఇస్తారా? అవినీతి ఎంత జరిగింది, చెప్పిన లెక్కలు, ఎంత ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని. సతీష్ గారు, మీరు ఫస్ట్ 52,000 కోట్ల రూపాయలు అనేది మీరు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద వాల్యూ ఆఫ్ కన్సెషన్ అక్కడ జరుగుతుంది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలండి, నేను సర్వేర్ కాదు లెక్కలేయడానికి. హైకోర్టు ప్రస్తావించింది. నేను అదే ఒక్క నిమిషం మీకు అడుగుతున్నా 52,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించిందని. బట్ హైకోర్టు ఏమడిగిందో నేను అడుగుతున్నా. నాకు తెలియదు అక్కడ ఎంత స్థాయిలో నిర్మాణాలు జరిగాయి, 52,000 కోట్లు జరిగాయో లేదన్నది. హౌ కెన్ ఐ నోటిఫై? 52,000 కోట్ల రూపాయలు టెండర్స్ పిలిచారు. వర్క్ హాస్ నాట్ స్టార్టెడ్. అది మనం అండర్లైన్ చేసుకోవాలి. దానికి వీళ్ళు కమిషన్ కొట్టడానికి 2 నెలల ఎలక్షన్స్ కి 2 నెలల ముందు 52,000 కోట్ల రూపాయలు టెండర్స్ పిలిచి దాంట్లో కమిషన్ కొట్టేశారు. ప్రభుత్వం మేమే రాబోతా ఉంది, మాదే ప్రభుత్వం రేపొద్దున చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కమిషన్స్ కొట్టేశారు. పెద్ద ఎత్తున అది దుర్వినియోగం చేసినది. నిస్సిగ్గుగా ఇంకా మాట్లాడుతున్నారు, మీరేం ప్రూవ్ చేయలేరని ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే. ఇవాళ టెండర్స్ పిలవటం ఎందుకు? 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నువ్వు టెండర్స్ ఎందుకు పిలవాలి? టెండర్స్ లో నువ్వు కాంట్రాక్ట్స్ దగ్గర డబ్బులు ఎందుకు కొట్టాలి? ఇది నిస్సిగ్గుగా ఇంకా మాట్లాడుతున్నారు. ఎంత వాళ్ళు ఏంటంటే ప్రజలు ఏదో అమాయకులు, ప్రజలంతా అసలు ఏం తెలియదు, ప్రజలంతా నిశానీలు అని వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ప్రజల మధ్యలో ఏమున్నది మాట్లాడేది నక్కకి నాకు ఒక తేడా ఉంది. ఎందుకంటే వీళ్ళు జూమ్ కాన్ఫరెన్స్లు, టీవీల్లో వీటిలో మాట్లాడుతున్నారు తప్ప ప్రజల దగ్గర వాస్తవం ఏం జరుగుతుంది. వాళ్ళు మాస్కులు మాట్లాడుతున్నారు. మాస్కులు మీరు వెళ్ళి చూడండి, ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగినది. కానీ దుష్ప్రచారం చేయడంలో జూమ్ కాన్ఫరెన్స్ లో, వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు అందరికి ఒక లెటర్ పంపిస్తాడు, ఫ్యాక్స్ లో అయ్యే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేనేదంటే ఇవాళ వారు ఏదైతే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారని, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోలా. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు లేకపోతే మీడియా పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకటి మీరు చూస్తుంటారు, ఇవాళ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, గతంలో మా పార్టీ లీడర్స్ ఏం మాట్లాడారు, ఉమారెడ్డి గారు ఏం మాట్లాడారు అని చెప్పారు. ఉమారెడ్డి గారు కూడా మాట్లాడింది అమరావతి ఇక్కడే ఉంటది అని మాట్లాడారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఇక్కడే ఉన్నది. మా మేనిఫెస్టో ఇదిగోండి, మా మేనిఫెస్టోలో కూడా ఇవాళ 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరుపుతాం. అమరావతి అనేది క్యాపిటల్స్ ఇది ఫ్రీ జోన్ గా ఉంచి దాంట్లో అభివృద్ధి సాధిస్తూ, దానికి మీకు చదువుతాను, ఒక నిమిషం వినండి. అదే 3 ప్రాంతాలు సమాన అభివృద్ధి అన్నారు కానీ 3 రాజధానులను ఎక్కడ ప్రస్తావించలేదని. అంటే సార్ ఇప్పుడు రాజధాని అనేది ఇవాళ ఎక్కడ శాసనాలు తయారు చేస్తారో అదే రాజధాని అంటే అమరావతి. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎక్కడ శాసనాలు తయారు చేస్తారో అదే క్యాపిటల్ గా ఉంటది. అమరావతి అనేది ఇక్కడ ఉన్నది. దాన్ని వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోతున్న ఉద్దేశంతో
చంద్రబాబు నాయుడు దాన్ని ఊరిని ప్రజల్లో తప్పుదారి పట్టిస్తా ఉన్నాడు. Okay. ఇవాళ పరిపాలన సౌలభ్యం కోసం ఇవాళ వైజాగ్ లో పెడతా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ ఆల్రెడీ ఒక సిటీ, దాంట్లో ఈజీగా దాన్ని డెవలప్ చేయడం అతి తక్కువ ఖర్చుతో దాన్ని ఈజీగా ఒక మంచి సిటీగా తయారవుతుంది. ఆల్రెడీ సిటీ అది. Okay. ఎందుకంటే పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ఇంకొద్దిగా డెవలప్. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆ ప్రాంతంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే వైజాగ్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ వాళ్ళు క్యాపిటల్స్ అనే మాట్లాడుతున్నారు. క్యాపిటల్స్ ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంది. కర్నూలులో హైకోర్ట్స్ లేదా మిగతా కోర్ట్స్ వెళ్తాయి తప్ప అక్కడ ఇక్కడేదో అన్యాయం జరిగిపోతుంది. ఇప్పుడు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉన్నది. మా నాయకులు ఏం మాట్లాడారో అక్కడ అదే విధంగా అమరావతి ఇక్కడే ఉన్నది. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉన్నది. మా మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా తెలియజేశాం. ఇవాళ తప్పుదా అంటే నిరంతరం ఒక అబద్ధాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా మంచి పని చేసేటప్పుడు ప్రతిపక్షాలు అన్నట్టుగా ఎంత దుమ్మెత్తి పోసినా ప్రజలు విశ్వసించారు, అదొక అంశం. లేదు, మీరు తప్పులు చేస్తున్నప్పుడు ఎత్తి చూపడం కూడా ప్రతిపక్షాల బాధ్యత, అది డెమోక్రటిక్గా జరగాలి కూడా. కానీ నేను ఇక్కడ అడుగుతున్నది ఒకటే, తెలుగుదేశం పార్టీ ఆరోపణల మీ ఆరోపణల పక్కన పెడితే నిన్న హైకోర్టు అడిగింది కాబట్టి ఎంత ఖర్చు అయింది ఏంటి, అకౌంటెంట్ జనరల్కు నివేదిక కోరింది కాబట్టి ఖచ్చితంగా మీరు అఫిడవిట్లో అన్ని వివరాలు ఇస్తారా? మీకు ఇది ఒక అవకాశం కదా, మీరు అవినీతి జరిగిందేమో అక్కడంతా ఒక భూలోక స్వర్గాన్ని ఒక బాహుబలి సినిమా చూపించారని పదే చెప్పారు కాబట్టి మీరు ఆ వివరాలన్నీ ఇప్పుడు హైకోర్టుకి ఇచ్చి అఫిడవిట్లో ఇస్తారా? ఎవరు కూడా బుక్స్ లో ఉన్నది ఎవరు దాచిపెట్టలేరు, తప్పకుండా బయట పెట్టాల్సిందే. మేము బయట పెడతాము. అసలు అక్కడ ఎన్ని బిల్డింగ్లు కట్టారు, వీళ్ళు చెప్పే మాటలకి అక్కడ వాస్తవానికి ఏంటి అనేది వాస్తవం రేపొద్దున రాబోతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు ప్రజలందరూ కూడా, వీళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం. కానీ ప్రజల్ని వీళ్ళు మరీ తక్కువ ఎస్టిమేట్ చేయాలి, ప్రజలు మరీ నిస్సానీలను భావిస్తా ఉన్నారు వీళ్ళు. అది తప్పు అంటున్నా నేను. వాళ్ళు అక్కడ ఏం చేశారు, వాళ్ళు కట్టుబడి చేసింది ఒక సెక్రటరియట్ బిల్డింగ్స్, అది కూడా టెంపరీ, ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్. టెంపరీ బిల్డింగ్లు, తర్వాత 2 బిల్డింగ్లు అక్కడ ఎమ్మెల్యేస్ కి ఎమ్మెల్సీస్ కట్టారు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ 2 బిల్డింగ్ కట్టారు, హైకోర్టు కట్టారు. ఇది తప్ప వీళ్ళు చేసింది కూడా ఎక్కడ లేదు. ఇవాళ ఆ బొమ్మలే చేసి దాచిపెట్టేది కాదు కదా, ఏది దాచిపెట్టేది కాదు. ప్రజలకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాస్తవానికి ఏంటనే ఇవాళ ఎక్కువ మంది ప్రజలకు మీరు హైకోర్టుకి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్ని చెప్పండి. మీ అఫిడవిట్ లో మీరు చెప్పాలనుకున్న అంశాలన్నీ ప్రస్తావించండి. మాకేమి అప్పుడే నిజాలు వైఎస్ఆర్ దాచిపెట్టారు కదా. 1 by 1 మాట్లాడదాం. ఒక్క నిమిషం రోసయ్య గారు, 1 by 1 మాట్లాడదాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా రేపు అధికారంలోకి వస్తే మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎన్నికల ప్రచారం నమ్మించి మోసం చేశారు. అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి మేము తరలించము, మా పార్టీ నాయకులు ఇక్కడ మేము ఇక్కడి నుంచి రాజధానిని తరలించమని చెప్పి పదే ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఈ రోజున మోసం చేశారు. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళదాం రండి అని సవాల్ చేస్తుంటే ఇవాళ రాకుండా తోక ముడిచి పారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అది గమనించుకోవాలి. రెండోది, ఇవాళ విశాఖపట్నం దేనికి వెళుతా ఉన్నారని వీళ్ళు, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదందా ఏ విధంగా జరుగుతా ఉంది, మాన్సాస్ ట్రస్ట్ భూముల్ని ఏ విధంగా ఇవాళ కబ్జా చేశారు, విశాఖపట్నం చుట్టుపక్కల ఎన్ని వేల ఎకరాలు వీళ్ళ కబ్జాల్లోకి వెళ్ళిపోయాయి, భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ ఎంత పెద్ద భూకుంభకోణం జరుగుతోంది, పేదవాడికి చెందినటువంటి అసైన్డ్ భూములు దాదాపు 3,000 ఎకరాలు విశాఖపట్నం జిల్లాలో ఏ విధంగా వెనక్కి లాక్కున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. జీవోలతో సహా మేము బయట పెట్టాం. విశాఖపట్నంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి భూదందా కోసం ఇవాళ అమరావతిని నాశనం చేస్తారా? మీ భూ వ్యాపారం కోసం, మీ అవినీతి కోసం ఇవాళ ఒకటే సతీష్ గారు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా గతంలో అమరావతి రాజధాని అంశం మీద ఆయన మాట్లాడుతూ, రాజధాని అనేది రాష్ట్రానికి సెంట్రల్లీ లొకేటెడ్ ఉండాలి, ఎవరికైనా ఈజీగా అక్కడికి చేరుకోవటానికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి, దండిగా భూమి ఉండాలి, నీటి లభ్యత ఉండాలని ఇన్ని రకాలుగా చెప్పారు కదా.
ఇవాళ అమరావతికి మించినటువంటి సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ ఏదైనా ఉందా? ఇవాళ ఒక కడప జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ విశాఖపట్నం రాజధాని వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. వెళ్ళగలరు. చిత్తూరు జిల్లాలో ఉన్న వ్యక్తి విశాఖపట్నం ఎలా వెళ్తారండి? అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు విశాఖపట్నం ఎలా వెళ్తారు రాజధాని కోసం? ఇవాళ శాసన రాజధాని అని చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ అనే పదమే లేదు. సౌత్ ఆఫ్రికా కూడా అది వద్దనుకుని అది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా దేశ అధ్యక్షుడు జాకబ్ జుమా ఫెయిల్యూర్ మోడల్. శాసన రాజధాని అనేది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? మన దేశంలో ఏ రాష్ట్రానికైనా ఉందా? ఒక ఫెయిల్యూర్ మోడల్ ని ఇదొక తుగ్లక్ మోడల్ అని చెప్పి ప్రజలు అంటారు. జార్ఖండ్ ప్రపోజల్స్ లో ఉంది, కర్ణాటకలో కూడా 3 రాష్ట్రాలు రాజధాని రాబోతున్నాయి, ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం చర్చలో ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తారో అదే రాజధాని. ఒక్క నిమిషం పట్టాభిరామ్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నేత శాసనమండలి సభ్యులు మాధవ్ గారు. ఒక్క నిమిషం రోషయ్య గారు, 1 by 1 మాట్లాడదామండి, దయచేసి అర్థం చేసుకోండి. మాధవ్ గారు, ఇక్కడ నిన్న మీరు కేంద్ర హోంమంత్రి శాఖ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది హైకోర్టులో రాజధాని వ్యవహారం సంబంధించి. గత కొద్ది రోజులుగా 3 రాజధానులకు సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోదని గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేసినేని నాని, గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ఒకటైతే, కేంద్రం జోక్యం చేసుకోదు, రాష్ట్ర పార్టీ వేరు కేంద్రం వేరు అంటే మీ పార్టీ అధ్యక్షుల నుంచి పార్టీ నేతలందరూ మాట్లాడిన అంశం రెండోది. ఇక మూడోది, మీరు నిన్న కేంద్ర హోంశాఖ తరఫున అఫిడవిట్ ఇచ్చారు. ఓకే, అఫిడవిట్ ఇవ్వటానో లేదంటే కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వటానో నేను ఇక్కడ తప్పు పట్టడం లేదు. కానీ దాదాపు 2 సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మాకు విభజన చట్టం హామీలు నెరవేర్చాలి, ప్రత్యేక హోదా మాకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నించిన ఒక పిటిషన్కి సంబంధించి నిన్న కేంద్ర హోంశాఖ సమాధానం ఇస్తూ దాంట్లో ఈ 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో ఈ గందరగోళం ఉంది కాబట్టి ఈ గందరగోళానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేయాలి, ఇది పులి స్టాప్ పెట్టకపోతే రేపు పొద్దున్న తలనొప్పుగా మారుతుందని ఏమైనా భావించిందా కేంద్రం? ఎలా అర్థం చేసుకోవాలి? వేసిన పిటిషన్ ఒకటి, మీరు ఆ పిటిషన్కి సంబంధించి సమాధానం ఇస్తూ 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో వేసిన పిటిషన్లో రాజధాని మార్పు, రాజధాని అంశాలు లేవు. అయితే హైకోర్టు ఎఫిడవిట్ ఏదైతే కేంద్రం ఇవ్వటం జరిగిందో దాంట్లో వివరంగా రాజధాని విషయం కూడా చెప్పడం ద్వారా ఏంటంటే, గతంలో గల్లా జయదేవ్ గారు కానీ అలా కేసినేని నాని గారు కానీ అడిగిన ప్రశ్నకి నిత్యానంద రాయ్ గారు ఏదైతే వివరణ ఇచ్చారో ఆ వివరణతో ఇది కలుస్తుంది. అంటే ప్రత్యేకంగా ఎఫిడవిట్లో కొత్తగా ఏదో చెప్పింది లేదు, గతంలో ఏదైతే చెప్పారో అదే ఈ యొక్క ఎఫిడవిట్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా అంటే గతంలో పిటిషన్ ఏదైతే వేసారో అందులో రాజధాని ప్రస్తావన లేదు. చెప్పిన విషయం ఏంటంటే రాజధాని విషయం ఏదైతే కేంద్ర హోంశాఖ సమాధానం ఇస్తూ ఏంటంటే గతంలో ఈ రాజధాని కూడా జోడించింది, పేపర్లో చూసాము, దాని ద్వారా మనకి ఇంకా ప్రకటన రాలేదు. ఇప్పుడు ఎఫిడవిట్ ద్వారా ఏంటంటే ఒక గెజెట్ నోటిఫికేషన్ 3 రీజియన్స్ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి మేము తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మేరకు కేంద్రం యొక్క రోల్ ఏదైతే ఉందో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. రాజధాని విషయం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుంటుందని. ఇవాళ చర్చ దాని మీద ఉండకూడదు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది. గత ప్రభుత్వం రాజధాని అందరి ఆమోదయోగ్యంతో ఒక ప్లేస్ డిసైడ్ చేసి అమరావతిని మనందరం అగ్రీ అయ్యాం. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం, వైకాపా కూడా భాగస్వామ్యం, అందరం కలిసి మన అమరావతి రాజధాని అనుకున్నాం. అయితే అమరావతి నిర్మాణంలో అందరికీ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. జనసేన ఏమో 3000 ఎకరాలు సరిపోతుందన్నారు, మేము కూడా అంత భవ్య రాజధాని కాకుండా ఒక లిమిటెడ్ రాజధాని, మిగతాదంతా గ్రోత్ ఇంజిన్లా దానంతట అదే పెరిగే విధంగా ఉండాలని చెప్పి అనుకున్నాం. వైకాపా 30,000 ఎకరాలు కలిగిన స్థలం కావాలన్నారు. సో ఈ విధంగా అనుకున్నారు. ఒక్కసారి అందరూ కలిసి ఒక విషయాన్ని మనం అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి చరమగీతం పాడిన తర్వాత దాని గురించి మరొకసారి ప్రాంతీయ తత్వాన్ని పెంచే విధంగా ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదని మేము కోరుతున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం గతంలో రాజధాని నిర్మాణం చేసి రైతులకి వాళ్ళ భూములు ఇచ్చే అవకాశం ఉంటే
రైతులకు భూమి ఇవ్వకుండా వాళ్ళ హక్కుల్ని హరించింది తెలుగుదేశం పార్టీ. 144 సెక్షన్ 4 years పెట్టి ఏ రైతు కూడా ఆందోళన చేసినా నా భూమిని బలవంతంగా లాక్కున్నారని మాట్లాడడానికని ఎవరికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ గొంతు నొక్కింది తెలుగుదేశం పార్టీ. 4.5 సంవత్సరాల్లో డెవలప్డ్ ప్లాట్ చేయకుండా వాళ్ళ కమర్షియల్ ప్లాట్ ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది గత ప్రభుత్వం. కనుక వాళ్ళకి మొదటి ముద్ద ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మేము భావిస్తున్నాం. అలాగే అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతి సంబంధించిన అంశాన్ని పూర్తిగా కొలిక్కి తీసుకురాకుండా రైతులకు సంబంధించిన అంశాన్ని వాళ్ళకి మాట్లాడి మీకు ఇవి ఇస్తామని చెప్పి స్పష్టత క్రియేట్ చేసి దాంతోపాటు డీసెంట్రలైజ్ చేయాలనుకుంటున్నాం అనే విషయాన్ని తెలియజేసి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్న అనే విషయం కూడా చెప్పుకుంటే బాగుండేది. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే కోపం, ఆయన అనేక అవినీతి అక్రమాలు చేశారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తూ ఆయన చేసిన తప్పుని రైతుల్ని ఎందుకు బలితీస్తారు, రైతులు ఎందుకు అన్యాయం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆ విధమైన ఆలోచన దృక్పథం కరెక్ట్ కాదని చెప్తున్నాం. అలాగే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధాని పేరు మీదట ఏదైతే వ్యాపారం చేసిందో, రియల్ ఎస్టేట్ చేసిందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో అనేక అక్రమాలు జరిగాయని మేము కూడా బిలీవ్ చేస్తున్నాం. ఆ విధంగా వాటిపైన విచారణ చేయండి, దర్యాప్తు చేయండి. ఇవాళ వాళ్ళు ఏదైతే చేశారో అదే విధంగా మీరు చేసే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి సుమారు 6,000 ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నారు. మిగతా భూములపైన కన్నేశారు. అనేక భూములు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంటెన్షన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇంటెన్షన్, మీ ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్, ఈ ఇంటెన్షన్ వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం. ఎవరి కోసం రాజధాని అనేది మా ప్రశ్న. ఈ రాజధాని మొత్తం విషయంలో ఇది రాక్షస రాజకీయ వ్యాపార క్రీడగా మారింది. కనుక జనతా పార్టీ గతంలో మీరు ఏదైతే అమరావతి విషయంలో ఈ భూముల సేకరణ ప్రజలకి కొన్ని ఆరోపణలు గతంలో ఏదైతే చేశారో ప్రస్తుతం విశాఖపట్నంలో కూడా పరిస్థితి భిన్నంగా లేదంటున్నారు మాధవ్ గారు. పార్టీ ఏకైక భారతీయ జనతా పార్టీ ఇంత క్లారిటీగా చెప్పాం. రాజశేఖర్ గారు, ఒకటి సతీష్ గారు, మేము ఉత్తరాంధ్ర సంబంధించి శాసనసభ్యులు మాకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించి మొన్ననే నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ అదే మాట్లాడుతున్నారు. రాయలసీమ సంబంధించిన మా నాయకులు రమేష్ నాయుడు గాని, భానుప్రకాష్ రెడ్డి గాని మాట్లాడుతున్నారు. రైట్, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. సార్, ఇప్పుడు ఏదైతే మాధవ్ గారు చెప్పారో చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేశారో, రైతులకు బలవంతంగా పోలీస్ స్టేషన్స్ లోకి వెళ్ళి కూడా ఎవరెవరు పోలింగ్కి ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా బెదిరించి సంతకాలు తీసుకున్నారు. ఇవాళ ఏదో పెద్ద నీతివంతులు నిజాయితీవంతులాగా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని వీళ్ళు చెప్తా ఉన్నారు. బలవంతంగా భూసేకరణ చేశారు. ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క తెలుగుదేశం తప్ప, అధికారంలో తెలుగుదేశం తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి భూసేకరణ. అసలు వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో మేము 50,000 ఎకరాలు మేము తీసుకోబోతా ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద క్యాపిటల్ కట్టబోతా ఉన్నారని చెప్పారండి. వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పలా. కానీ ఏంటంటే ఇవాళ రాజధానికి 3,000 ఎకరాలు సరిపోతున్న దాన్ని వీళ్ళు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ చేయడానికి కోసం పూనుకొని ఇవాళ ఏదైతే పట్టాభి గారు కూడా మాధవ్ గారు చెప్తున్నారు, మా వాళ్ళు ఎక్కడా కూడా మీరు బయట పెట్టండి, ఎవరి పేర్లైనా సరే ఈ అమరావతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి భూములు కొన్నారో ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు కొనరు. మీరు చూడండి, రేపైనా బయటకు వస్తుంది. విశాఖపట్నంలో ఇప్పటికే 6,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు క్యాపిటల్ కి, మిగతా భూములు కూడా కన్నేశారని మాధవ్ గారు అంటున్నారు. మాధవ్ గారు ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి, అక్కడ శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. గతంలో మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేశారో, సమ్ ఇంటెన్షన్స్ తో అమరావతిలోని భూములు కొనుగోలు చేసి రాజధాని నిర్మాణాన్ని తెరలేపారో అదే ఇంటెన్షన్ ఇప్పుడు విశాఖలో వైసీపీలో కనిపిస్తుంది అంటున్నారు మాధవ్ గారు. అది జరగదు, అంతా పారదర్శకంగా ఉంటుందని హామీ ఇవ్వగలరు. సతీష్ గారు, ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ పూలింగ్ చెయ్యదు, ఇది రాసుకోండి. ఇది తెలుగుదేశం ఆరోపణ ఆయన కూడా చేస్తా ఉన్నాడు. వాస్తవాలు గ్రహించాలి. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిలోనే రేపొద్దున ఏదైనా కట్టుబడి చేయాలంటే చేయబోతా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ అవసరం లేదు. అసలు మనకి ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలంటే ప్రభుత్వ భూములోనే కడతారు. ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా కొనుగోలు చేసే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే చెప్పారు. మేము కూడా చెబుతా ఉన్నాం. రెండోది, ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతాంగానికి కనీసం ప్లాట్లు వేసి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ముసలు కన్నీరు కారుస్తా ఉన్నారు రైతాంగుల కోసం. ఇవాళ అదే రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా క్లియర్ గా చెప్పారు, రాజధానిలో ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం మారుస్తా ఉన్నాం, రైతులకి ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళకి మరింతగా ఇంకొక 5 సంవత్సరాలు పెంచి వాళ్ళకి కౌలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ విధంగా కడతా ఉంది.
ఇక్కడ మీరు మనం అర్థం చేసుకోవాల్సింది రైతులు ఎక్కడా కూడా అన్యాయం జరగట్లా. Okay. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళకి కావాల్సిన అంతకుముందు 5 ఏళ్ళు ఇస్తే వీళ్ళు 15 ఏళ్ళు చేశారు. Okay. చేసి వాళ్ళకి కౌలు కూడా పెంచడం జరిగింది. అందుకని Right. ఎక్కడా కూడా రైతులకు ఎటువంటి అన్యాయం జరగదు. Okay. వీళ్ళ దుష్ప్రచారం ఏంటంటే ఎన్ని కప్పిపుచ్చుకొని రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ఓకే ఓకే ఆటోమేటిక్ కూడా మనం ఖచ్చితంగా పట్టాభిరామ్ గారితో మాట్లాడుతాం. పట్టాభిరామ్ గారు, రాజధాని నిర్ణయించుకునేది రాష్ట్రమే, మా పాత్ర లేదని నిన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో చాలా స్పష్టంగా పేర్కొన్న అంశం. మీరు గతంలో కూడా అన్నారు కేంద్రం జోక్యం చేసుకోవాలని. మీ పార్టీ అధినేత మొన్న ప్రస్తావించిన అంశం ఒకటైతే చాలామంది నేతలు కూడా ఖచ్చితంగా ఇది నిలవదు అంటూ మీరు పునర్వ్యవస్థీకరణ చట్టంతో పాటు చాలా అంశాలు ప్రస్తావించారు. ఏదో ఒక సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న వాదనలు కూడా వినిపించాయి. కానీ కేంద్రం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రత్యేక హోదా మాకు ఎందుకు ఎవరన్నా 2 సంవత్సరాల కిందటి పిటిషన్పై సమాధానం చేస్తూ దీన్ని కూడా యాడ్ చేసింది ఈ సమాధానాన్ని, దాంట్లో ప్రస్తావన లేకపోయినా. అంటే ఇంకా ఫుల్ క్లారిటీ కేంద్రం ఇవ్వాలని నిర్ణయించిందనేది ఆ ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పటికి కూడా ఈ కేంద్రం పరంగా కానీ చట్టాల పరంగా కానీ ఇది ఆగుతుందన్న నమ్మకం ఇంకా ఉందా? దీంతో టీడీపీ వాదన వీగినట్టే అంటున్నారు కొందరు. దానిపై మీరు ఇచ్చే వివరణ ఏంటి? సతీష్ గారు, ముందుగా ఇందాక మాధవ్ గారు మాట్లాడుతూ రైతుల ప్లాట్ల అంశాన్ని ఏదో ప్రస్తావించారు. గతంలో మేము రైతులకు ఏదో ప్లాట్లు ఇవ్వనట్టు, వాళ్ళు మోసం చేసినట్టు. ఇవాళ భూమి ఇచ్చిన ప్రతి ఒక్క రైతుకి ప్లాట్ ఇచ్చి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. మీరు ఇవాళ అమరావతి ప్రాంతానికి వెళ్ళి ఏ రైతునని అడగండి. నిజంగా కనుక మేము రైతులను మోసం చేసి ఉంటే ఇప్పటి వరకు ఒక్క రైతైనా మీడియా ముందుకు వచ్చి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక మంది అమరావతి ప్రాంతానికి వెళ్లారు. సాక్షాత్తు వాళ్ళ పూర్వ అధ్యక్షులు కన్నా గారు కానీ ఇంకా అనేక మంది నాయకులు వెళ్ళినప్పుడు ఒక్క రైతైనా తెలుగుదేశం పార్టీ మాకు ప్లాట్ ఇవ్వలేదు, నేను భూమి ఇచ్చాను నాకు ప్లాట్ ఇవ్వలేదని చెప్పి ఒక్క రైతైనా మాట్లాడారండి? ఈ రోజుకి మాట్లాడుతున్నారా? మాట్లాడేది వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడాలి మాధవ్ గారు. ఊరికనే ఆరోపణ చేయాలని చేయటం కాదు. ప్రతి ఒక్క రైతుకి అత్యంత పారదర్శకంగా మేము ప్లాట్లు రిజిస్టర్ చేసి ఇచ్చాం. అందుకనే ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతానికి వెళ్తే రైతులు నీరాజనం పడుతూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు అంత ధైర్యంగా తిరగలుగుతా ఉన్నారు ఇవాళ. కాబట్టి ఏదో తెలుగుదేశం పార్టీ మోసం చేసింది, ప్రథమ ముద్దాయి చంద్రబాబు గారు, ఈ మాటలు దయచేసి మాట్లాడబాకండి. అన్ని రకాలుగా రైతులకి న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. బీజేపీ నేతలు వైసీపీని కూడా చేర్చారు. A1 టీడీపీ, A2 వైసీపీ అంటున్నారు వాళ్ళు 2 రోజుల నుంచి. సరే, మా వరకు మేము సమాధానం చెప్తున్నా సతీష్ గారు. మాధవ్ గారు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకి నేను సమాధానం చెప్తున్నా. రోసయ్య గారు ఇందాక కౌలు గురించి మాట్లాడారు. ఈ రోజు వరకు సంవత్సరం అవుతున్న అమరావతి రైతులకు ₹1 కౌలు డబ్బులు ఇవ్వలేదు. ఏదో 15 సంవత్సరాలు ఇస్తామని మేము చెప్పాము రైతులకి. మేము ఇది ఒక రైతు దగా ప్రభుత్వంగా మారిపోయింది. ఈ రోజు వరకు ₹1 కౌలు ఇచ్చారని మీరు అమరావతి రైతులకి? పోలీసుల గురించి మీరు మాట్లాడతారా? మహిళలపైన అత్యంత కిరాతకంగా పోలీసులతో లాఠీ చార్జీలు చేయించింది ఎవరు? పోలీస్ స్టేషన్ లో శిరోమండనాలు ఎక్కడ జరుగుతా ఉన్నాయి? బూటకాలతో బూటకాలతో దళితులను అంతా ఉన్నారు, శిరోమండనాలు చేయిస్తున్నారు దళితులకి. ఎన్ని అరాచకాలు. కేంద్రం అఫిడవిట్ సంబంధించి ప్రస్తావించాను, సమయం కూడా తక్కువ ఉంది. అడిగిన క్వశ్చన్ కి టీడీపీకి తలుపులు మూసుకుపోయాయి, కేంద్రం జోక్యం చేసుకుంటున్న వాదనకి టీడీపీ అంటే వాళ్ళ టీడీపీకి కాదండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు వాళ్ళ కేంద్రం ఇంటర్వ్యూ అవ్వాలని. ఇవాళ నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి హైకోర్టుకి వాళ్ళు నిన్న ఏం చెప్పారండి? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? శివరామకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారని చెప్పి రాశారు అఫిడవిట్ లో. ఆగస్టు 30వ తేదీ 2014న ఇవాళ కేంద్రానికి ఏమి సంబంధం లేకపోతే శివరామకృష్ణ కమిటీ నివేదికని శివరామకృష్ణ గారు వెళ్ళి కేంద్రానికి ఎందుకు సమర్పిస్తారండి? రాజ్నాథ్ సింగ్ గారికి ఎందుకు సమర్పిస్తారు? ఆ రోజున రాష్ట్ర హోంమంత్రి రాజప్ప గారికి ఇవ్వకుండా రాజ్నాథ్ సింగ్ గారికి ఎందుకు ఇచ్చారు? శివరామకృష్ణ కమిటీ ఏర్పాటు విభజన చట్టం ఆధారంగా జరగలేదా? సెక్షన్ 5(6) ప్రకారం రాజధాని అంశం విభజన చట్టంలో లేదా? అఫిడవిట్ లో పాయింట్ నంబర్ 11లో చాలా క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే, Government order dated 23/4/2015 notified that the capital city be named as Amaravati. It may further be mentioned that the capital city of the state is decided by the respective state government. Central government has no role in it అని చాలా క్లియర్ కట్గా 11 పాయింట్లు ప్రస్తావించారు. ఇక కేంద్రం జోక్యం ఉన్నదని ఇంకా కేంద్రం జోక్యం ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రెండోది ప్రత్యేక హోదాకు సంబంధించి 2 సంవత్సరాల కిందట వేసిన పిటిషన్ కి
అసలు అందులో రాజధాని ప్రస్తావన లేకపోయినా నేను కేంద్ర హోంమంత్రి శాఖ ఈ సమాధానం కూడా యాడ్ చేసేసింది. అంటే ఈ విషయంలో ఇంకా మాకు సంబంధం లేదని ఇంకా చెప్పకనే చెప్పేశారు. ఇంకా మనం కేంద్రంపై ఆశలు పెట్టుకుంటారా? 2 అంశాలు. ఇప్పుడు కేంద్రానికి సంబంధం లేకుండానే 2,500 కోట్ల రూపాయల నిధులు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఇవాళ వీళ్ళు 3 రాజధానులు అంటున్నారు. ఈ 3 రాజధానులకు కూడా మళ్ళీ వీళ్ళు నిధులు ఇస్తారా వీళ్ళు? ఇవాళ ఇంకొకటి, కేంద్రానికి ఏం సంబంధం లేకుండానే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ కింద ఉంటుంది సర్వే ఆఫ్ ఇండియా. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అని మ్యాప్ లో పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండానే జరిగిపోయింది అది కూడా. హోంమంత్రి శాఖ సమాధానం కోర్టులో ప్రశ్నిస్తారా? న్యాయపరంగా వెళ్తారా? తప్పనిసరిగా సార్. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కానీ కాదు, ఒక్క నిమిషం సార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కానీ ప్రధానమంత్రి గారి దృష్టిలో గానీ ఈ రకంగా చెప్పినట్టు మేమైతే భావించట్లేదు. వాళ్ళకి తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చు, ఏమో చూద్దాం. రేపు కోర్టులో ఇవాళ ఒక అఫిడవిట్ అయితే వాళ్ళు ఫైల్ చేశారు. కానీ 100% విభజన చట్టం ప్రకారం చూసినా, అనేక అంశాల ప్రకారం చూసినా, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చూసినా కేంద్రానికి పూర్తిగా సంబంధం ఉంది. పట్టాభిరామ్ గారు వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని నేనైతే అనుకోను. వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని నేనైతే అనుకోను, మోడీకి, అమిత్ షాకో, హోంమంత్రి శాఖో. ఎందుకంటే ఇక్కడ మీ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్ గాని, మీ పార్టీ ఎంపీ కేసీఆర్ నాని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలకు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన సమాధానంలో కూడా కొన్ని ఇదే తరహా అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది అఫీషియల్ గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖే. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ వాళ్ళకి నోటీసులో లేకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుందా ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ లో? ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు సార్. ఇప్పుడు కేంద్ర హోంశాఖ వాళ్ళు ఇచ్చిన కోర్టులో ఇవాళ ఈ అంశం కోర్టు పరిధిలో విచారణలో ఉంది. ఇవాళ అంతిమంగా ఇవాళ కోర్టు తీర్పు ఏ రకంగా వస్తుందో కూడా మనం చూద్దాం. గతంలో అనేక తీర్పులు వచ్చాయి. ఇవాళ ఒక ఆర్డినెన్స్ ఇచ్చినంత ప్రకారం ఇట్ ఇస్ నాట్ బియాండ్ కోర్ట్ పర్వ్యూ, ఇట్ ఇస్ నాట్ బియాండ్ జుడిషియల్ పర్వ్యూ. తప్పనిసరిగా కోర్టులో న్యాయం జరుగుతుంది. కేంద్రం కూడా ఇవాళ ఒకటి సార్, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కోర్టే చెప్తున్నా సార్, నరేంద్ర మోడీ గారు అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. చాలా సంతోషం. మత సామరస్యానికి ఒక ప్రతీక ఇవాళ అయోధ్య రామ మందిర నిర్మాణం మేము స్వాగతించాం. ఏ విధంగా అయితే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అయోధ్య సమస్యని పరిష్కారం చేశారో, శంకుస్థాపన చేశారో, అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యత కూడా ప్రధానమంత్రి గారు తీసుకోవాలని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. రోషి గారు ఖచ్చితంగా కేంద్రం అలా అన్నప్పుడు ఎందుకు శివరామకృష్ణన్ కమిటీ అంశాన్ని అఫిడవిట్లో ప్రస్తావించిందన్నది ఒకటి. 2,500 కోట్ల నిధులు ఇచ్చారని ఇందాక పట్టాభిరామ్ గారు ప్రస్తావించారు. మరి కొత్త రాజధానికి ఇస్తారా లేదని. నా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జీవీఎల్ నరసింహారావు ఒక విషయం క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ 2,500 కోట్లకు సంబంధించి కొన్ని నిధులు ఇచ్చాము, ఈ మిగిలిన నిధులు మాత్రమే ఇవ్వబోతున్నాము. నెక్స్ట్ రాబోయే నిధులు అనేవి కేంద్రం రాష్ట్రం, అలాగే రాష్ట్రం కేంద్రంతో పర్స్యూ చేసుకునే క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుందని చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఓకే, అదేం జరగబోతుంది అనేది సెకండరీ. కేంద్రం హోంమంత్రి శాఖ నేను అఫిడవిట్ ఇచ్చినా ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలనుకుంటే కేంద్రం చేసుకోవచ్చు. దీనిపైన కూడా న్యాయపరంగా పోరాడుతూ ఉంటున్నారు పట్టాభిరామ్ గారు, రోషి గారు. ఇప్పుడు సతీష్ గారు, ఏదైతే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ లో ఇవాళ ఆ రోజు విభజన జరిగినప్పుడు ఎక్కడ ఏ ప్రాంతం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఎక్కడ క్యాపిటల్ పెడితే బాగుంటుంది అని ఆ రోజు సూచన చేయడం జరిగింది. ఆ సూచన ప్రకారం కూడా ఈ ప్రాంతం అనవైంది కాదని ఆ రోజు క్లియర్ గా చెప్పింది. ఇవాళ అవన్నీ దాచిపెట్టి ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు సొంతంగా నారాయణ కమిటీ అని ఒకటి వేసుకున్నారు, దానికి చట్టబద్ధత లేదు. నారాయణ కమిటీ సూచన మేరకనే ప్రతిసారి ప్రజలందరినీ మోసం చేసుకుంటూ వచ్చారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టకుండా ఇవాళ నారాయణ సబ్ కమిటీ వేసుకొని వాళ్ళు దాని మీద ఇవాళ అమరావతి అనేది నడపడం జరిగింది అనేది ప్రజలందరూ చూశారు. ఇవాళ ఒకటే చెప్తాను పట్టాభి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇవాళ మీరు ఒక అబద్ధాన్ని బలవంతంగా పెద్ద ఎత్తున ఊరినే గట్టిగా మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీ ఒక అబద్ధాల గురించి. రెండోది వాళ్ళు చెప్పినట్టుగా ఇవాళ ఏదైతే కేంద్రం రాష్ట్రానికే సంబంధించింది, రాష్ట్రానికి అదేవిధంగా నిధులు కూడా రేపొద్దున ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్న రిలేషన్ బట్టి నిధులు రావడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని బట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వం నేనైతే ఓటేది. దయచేసి రోషి గారు దయచేసి అర్థం చేసుకోండి. మాధవ్ గారు ఖచ్చితంగా ప్రధాని జోక్యం చేసుకోవాలి. కొందరు మనోభావాలకు తగ్గట్టుగా అయోధ్య విషయంలో ఏ విధంగా వ్యవహరించారు, అమరావతి విషయంలో కూడా ఆ విధంగా వ్యవహరించాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన అది అమిత్ షాకో మోడీకో తెలిసి జరిగి ఉంటుందనే ఒక భావనలో లేమని పట్టాభిరామ్ గారు అంటున్నారు. ఏం చెప్తారు
టీడీపీ అపీల్పై బ్రీఫ్గా. ముందుగా ఇందాక పట్టాభిరామ గారు ఒక విషయాన్ని ఆయన కట్ చేయడం జరిగింది. ఏదైతే అమరావతిలో రైతులకి డెవలప్డ్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చామని చెప్పారు, ఇచ్చారు, నిజంగానే పేపర్ మీద ఇచ్చారు, ఫిజికల్ గా ఇవ్వలేదు అనేది మా ఆరోపణ. ఇవాళ అక్కడ అనేక మంది రైతులతో మేము మాట్లాడాం. అక్కడంతా చదువుని చేశారు, ఎక్కడా కూడా ప్లాటింగ్ చేయలేదు, రోడ్లు వేయలేదు, మాది ఈ ప్లాట్ అని చెప్పలేదు, ఇది ఈ ప్రాంతంలో ఇలా ఉంటుందని చెప్పారు, ఒక సర్వే చూపించారు. కానీ ఎవరికి కూడా మాకు అలాట్మెంట్ అంటే చాలా మందికి ఇచ్చారు. గతంలో ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరికి ఇచ్చారు. విశాఖపట్నంలో కూడా అందరికి ప్లాట్లు ఇచ్చారు, ప్లాట్లు కొనుక్కున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆ ప్లాట్ కనపడదు. ఎందుకంటే సో ఆ విధంగా ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థ 20-30 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ప్లాట్లు ఇచ్చిందో అదే విధంగా రైతాంగానికి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఆక్యుపై చేసుకోవడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ విధంగా ఇచ్చిన ప్లాట్ ని చాలా మంది రైతులు అమ్ముకున్నారు. ఎవరైతే రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్ళు అమ్ముకోకుండా ఉండిపోయారో, మా భూమికి ఆ వాల్యూ రావట్లేదు, నాకైనా ముందు అమ్ముకునే వాడికి లాభం వచ్చింది, నాకు రాదు అని ఆందోళన. మోడీ జోక్యం చేసుకోవాలి, అయోధ్యను ఏ విధంగా కాపాడారు, అమరావతిని కాపాడాలంటారు. ఆ విధంగా పట్టాభిరామ గారి ఈ విషయంలో గుర్తుంచుకోవాలి. రెండోది రోసయ్య గారు ఇందాక చెప్పింది అంటే ఏదైతే విశాఖపట్నంలో ఎక్కడ పూలింగ్ చేయలేదని చెప్పి తెలుసుకోవాలి. 6,000 ఎకరాలు పూలింగ్ లో తీసుకున్నారు. అనేక మంది ప్రభుత్వ భూమిని వినియోగిస్తున్నారు కానీ ఎక్కడ పూలింగ్ లో భూములు తీసుకోవట్లేదు అంటున్నారు రోసయ్య గారు. పద్మనాభం మండలంలో అంతా కూడా సుమారు 6,000 ఎకరాలు తీసుకున్నారు. దీంతో పాటు మానసాసు, సింహాచలం ల్యాండ్స్ వీటిపైన కూడా కన్నేశారు. కాపులపాడ ప్రాంతంలో అనేక గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ కూడా ఆ విధంగా తీసుకున్నారు. ఆ విధంగా విపరీతంగా భూముల దందా జరుగుతుంది. ఇదే కాకుండా అనేక మంది విశాఖపట్నానికి సంబంధం లేని వ్యక్తులు. థ్యాంక్ యూ మాధవ్ గారు. నేను మీకు ఒక ప్రశ్న అడిగాను. ఓకే, పట్టాభిరామ్ గారు రోసయ్య గారు ఖచ్చితంగా రోసయ్య గారు తీసుకున్నారని చెప్పారు కాబట్టి రేపు పొద్దున్న వైసీపీ ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి. మీరు అన్నట్టుగా నిజంగా అమరావతిలోని టీడీపీ ఏం టెన్షన్తో అలా చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఒకవేళ వైసీపీ రేపు పొద్దున్న అదేవిధంగా చేస్తే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. కానీ మేము ఎక్కడ ప్రభుత్వం వినియోగిస్తున్నాం రోసయ్య గారు చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ మాధవ్ గారు, పట్టాభిరామ్ గారు, కిలార్ రోసయ్య గారు. ఇది వాళ్ళ బిహైండ్ ద హెడ్లైన్స్.